మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. CBSE 12వ తరగతి ఆన్ స్క్రీన్ మార్కింగ్ OSM లో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. సంస్థ చైర్మన్ కార్యదర్శులపై బదిలీ వేటు వేసింది. సాఫ్ట్వేర్ సంస్థ ఎంపికలో జరిగిన అక్రమాలపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు విద్యార్థులు పునర్మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా పోర్టల్ను CBSE తెరిచింది. అదే సమయంలో పోర్టల్పై భారీగా సైబర్ దాడి జరిగింది. దుండగులు దాదాపు 1,00,000 ప్రయత్నాలు చేశారు. CBSE 12వ తరగతి ఆన్ స్క్రీన్ మార్కింగ్ OSMలో జరిగిన అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. CBSE చైర్మన్ రాహుల్ సింగ్, కార్యదర్శి హిమాంశు గుప్తాలపై బదిలీ వేటు వేసింది. వారి స్థానంలో CBSE కొత్త చైర్మన్గా సీనియర్ IAS అధికారి లోఖండే ప్రశాంత్ సీతారాం, కార్యదర్శిగా వరుణ్ భరద్వాజ్ను నియమించింది. సీతారాం ప్రస్తుత కేంద్ర హోంశాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ క్యాడర్కు చెందినవారు. భరద్వాజ్ కేంద్ర విద్యాశాఖలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మరోవైపు ఆన్ స్క్రీన్ మార్కింగ్ సేవలందించిన సంస్థ ఎంపికలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణకు ఏకసభ్య కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీకి సామర్థ్య పెంపు కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్ నేతృత్వం వహించనున్నారు. విచారణలో భాగంగా ఇతర విభాగాల అధికారుల నుంచి సహకారం పొందే అధికారాన్ని చౌహాన్కు కల్పించారు. నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి కేంద్రం సూచించింది. మరోవైపు CBSE 12వ తరగతి విద్యార్థుల సమాధాన పత్రాల పరిశీలన, పునర్మూల్యాంకనాలకు దరఖాస్తు చేసుకునేందుకు పోర్టల్ తెరుచుకుంది. ఆ వెంటనే దానిపై భారీ స్థాయిలో సైబర్ దాడి జరిగింది. డినైల్ ఆఫ్ సర్వీస్ మాల్వేర్ సాయంతో సైబర్ దాడికి యత్నించారు. అందుబాటులో ఉంచిన ఫైళ్లను చేజిక్కించుకునేందుకు 1,00,000కు పైగా యత్నాలు జరిగాయని CBSE వెల్లడించింది. అయితే పోర్టల్ విజయవంతంగా పనిచేస్తోందని తెలిపింది. పోర్టల్ ఏకకాలంలో 8,000 మంది యూజర్లకు సేవలందిస్తోందని CBSE తెలిపింది. ఈ నెల 6 వరకు పోర్టల్ తెరిచి ఉంటుందని వివరించింది. అటు ఆన్ స్క్రీన్ మార్కింగ్పై దిగ్విజయ్ సింగ్ నాయకత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం అడిగిన ప్రశ్నలకు CBSE ఉన్నతాధికారులు మంగళవారం సమాధానం చెప్పలేదు. ఎంపీలు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా తర్వాత సమాధానాలు సమర్పిస్తామని పేర్కొన్నారు. OSMపై వివరణాత్మక నివేదికను వారు సమర్పించారు. విద్యాశాఖ కూడా పార్లమెంటరీ స్థాయి సంఘానికి 1 పేజీ నివేదికను సమర్పించింది. అయితే ఈ వ్యవహారంలో బాధితుడైన ఓ విద్యార్థి పార్లమెంటరీ స్థాయి సంఘం ఎదుట ప్రజెంటేషన్ ఇచ్చాడు. జార్ఖండ్కు చెందిన సార్థక్ సిద్ధాంత్ అనే విద్యార్థి సంస్థ ఎంపిక కోసం జరిగిన టెండరింగ్ ప్రక్రియలో జరిగిన అక్రమాలను స్థాయి సంఘానికి వివరించాడు.